ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతిదినము బైబిల్ పవర్ ప్రవచనాత్మక వాగ్దానాన్ని విని బల పొందుతున్నారని మేము వింటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకములో జీవిస్తున్న మనము భూమి మీద పుట్టినది మొదలుకొని ఎన్నో రకమైన శోధనల గుండా వెళ్తూ ఉండేవారమే. అదొక శోధన చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో సంచరించను అని కీర్తనాకారుడైన దావీదు తన అనుభవంలో నుంచి ఒక విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను అని చెప్తూ ఉన్నాడు. దావీదు తన యొక్క జీవితంలో చెబుతున్న మాట. నీకు కూడా ఇలాంటి పరిస్థితులు వెళ్తే గాఢాంధకారపు లోయలో సంచరించే స్థితి కనబడుతుందేమో. కనబడతా చీకటే. గాఢాంధకారం అంటే ఏంటి? మొత్తం చీకటి, ఏది కనిపించదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేనన్నాడు భయపడను, నా తోడు దేవుడుండెను. నేనన్నాడు భయపడను, నా తోడు దేవుడుండెను. నన్ను కాపాడువాడు, రక్షించువాడు నా యేసు నా దేవుడే. నన్ను కాపాడువాడు, రక్షించువాడు నా యేసు నా దేవుడే. నేను భయపడను, నేనన్నాడు భయపడను, నేను భయపడను, నేనన్నాడు భయపడను. నాటి ఎన్నడూ కూడా భయపడే స్థితి నీకు దేవుడు ఇవ్వడు. గాఢాంధకారపు లోయలో సంచరించే సిచ్యువేషన్ దావీదు తెలియజేస్తున్నాడు. ఒక దినాన దావీదు కూడా గాఢాంధకారపు లోయల అనుభవం గుండా వెళ్ళినవాడే. తన మామ అయిన సౌలు తనను చంపాలని పరిగెడుతూ ఉన్నాడు. చంపాలని పరిగెడుతూ ఎక్కడ దొరుకుతాడా అనే ఆలోచనలో ఉన్నప్పుడు కేవలం దావీదు దేవుణ్ణి బట్టి వచ్చాడు. తనకంటూ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఉన్నతమైన స్థితి లేదు. కేవలం గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలు మేపుకునే వ్యక్తి మాత్రమే, సామాన్యుడు అనమాట. అలాంటి వ్యక్తి అయిన దావీదు శ్రమ గుండా, కష్టము గుండా, శోధన గుండా వెళుతూ అంతకంటే ఉన్నతమైన అనుభవం ఏంటి అంటే గాఢాంధకారపు లోయము. చూస్తే ఏది కనపడదు, ఏది కనపడని పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో దావీదు వెళ్ళాడు. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి ఒంటరిగా మూలుగుతూ కూర్చున్నప్పుడు అప్పుడు దావీదు ఈ మాటను పలుకుతున్నాడు. అయ్యా, గాఢాంధకారపు లోయలను సంచరించిన నన్ను కాపాడేవాడవు నీవే. దావీదు వెళ్ళాడు గాఢాంధకారపు లోయలోకి. కానీ శత్రు సమూహము సౌలు ఎదుర్కొంటూ తన దగ్గరికి వచ్చాడు. కానీ చివరికి సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి, సౌలా మహారాజా, ఇదిగో నిన్ను చంపాలంటే నేను చంపొచ్చు, నేను గాఢాంధకారపు లోయలో ఉన్నాను, కఠినమైన పరిస్థితిలో ఉన్నాను, నిన్ను చంపే సిచ్యువేషన్ నాకుంది, కానీ దేవుణ్ణి బట్టి నేను మానుకున్నానని చెప్పి తను ఒక ఉన్నతమైన సాక్ష్యానికి కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. గాఢాంధకారపు లోయ అనుభవంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎవరు సాయం చేశారు? దేవుడే తోడుగా ఉండి ఆయనే కాపాడుతూ వచ్చాడు. ఈరోజు నీవు కూడా గాఢాంధకారపు లోయలో అనుభవం కూడా వెళ్తున్నావు. ఇంటిలో కుటుంబ సమస్యలు బాగలేదు. రవితేజ అనే సహోదరుడా, నువ్వు నీ వాక్యాన్ని వింటున్నావు. నీ కుటుంబంలో నీ భార్య నిన్ను చాలా ఇబ్బంది గురి చేసింది. ఈ లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్నావు నువ్వు. దయచేసి జ్ఞాపకం చేసుకో. రవితేజ అనే వ్యక్తి భార్య చాలా శోధిస్తూ ఉంది. దానివలన నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నలిగిపోతున్నావు. నువ్వు దిగులు పడద్దు, కలవరపడద్దు, ప్రభు మీద ఆధారపడు. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. రాజశేఖర్ అనే వ్యక్తి, నువ్వు ఒక బిజినెస్ చేస్తూ ఉన్నావు. నువ్వు బిజినెస్ చేస్తున్న సమయమున నీ చుట్టుపక్కల వారందరూ నిన్ను చాలా ఇబ్బంది గురి. నువ్వు ఒక రాజశేఖర్
నీవు ఒక బట్టల షాప్ పెట్టుకున్నావు, నలువైపులా అందరూ నేను ఇబ్బంది పట్టి పరిస్థితి కనబడతా ఉంది. దిగులు పడద్దు. గాఢంధకార అనుభవంలో కూడా దావీదు వెళ్ళాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు, వదిలిపెట్టాడు. ఆయన సహాయించి ప్రవచనాత్మక వాగ్దానం ఇది. ప్రతిరోజు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. కాబట్టి దేవుని యొక్క మహోన్నత కృప ఏంటో తెలుసా? నీవు చీకటిలో ఏమి కనబడిన పరిస్థితి, ఎవరు నేను ఓదార్చిన పరిస్థితి, ఆదరించిన పరిస్థితి, ప్రభువే నీకు కృప చూపించబోతూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద గాడ్స్ ప్రాఫెసీ ప్రామిస్. దేవుడు అద్భుతమైన రీతిలో కృప చూపించాలని నిన్ను భావిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. కాబట్టి నువ్వు ఎన్ని శ్రమలను, ఏ బాధలో ఉన్నా దేవుడి మీద ప్రార్థన చేయి. ప్రభువా, గాఢంధకారపులో సంచరించినప్పుడు దావీదుకు తోడై ఉన్నావు కదా, ప్రభువా కృప చూపించని ప్రార్థన చేయి. నీకు సహాయం చేస్తాడు ఆయన. ఈ వాగ్దానమో దేవుడు ఈ రోజు నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. నువ్వు వెళ్ళినప్పుడు, వెళుతూ ఉండగానే నిన్ను అన్నవారు రాత్రంతా నేను ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. ఉదయకాలం నువ్వు వెళ్తున్నావు, 10-11 గంటల సమయమున ఈ రోజులో నీకు సమాధానకరమైన కృపను దేవుడు చూపించి గాఢంధకారపును కొట్టివేసి వెలుగును ప్రసరించునుగా. కానీ జీవితంలో వెలుగును ప్రసరిస్తాడు ఆయన. కృప చూపిస్తూ ఉంటాడు, సహాయం చేస్తాడు. తీసుకుంటావా ఈ వాగ్దానాన్ని? లెట్స్ రిసీవ్ దిస్ గాడ్స్ ప్రామిస్. దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, కృంగిపోక బలపరిచే దేవుడు, వెలుగునిచ్చే దేవుడు, ఎక్కడెక్కడ ఏముందో చూపించే దేవుడు ఉన్నాడు. గాఢంధకారపు లోయలో, చీకటిలో సంచరిస్తున్న సమయమున ఏది ఎక్కడుందో తెలియదు. రాళ్ళున్నాయా, ముళ్ళున్నాయా, గాజు పెంకులున్నాయా తెలియదు. లోకములో, సమాజంలో నువ్వు వెళ్తున్నావు, మార్గం తెలియట్లా, చీకటిలో వెళ్తున్నావు. ఏంటి నా బ్రతుకు అని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు ఈ వాగ్దానం తీసుకో, దీన్ని నెత్తిపట్టి ప్రార్థన చేయి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం, ప్రభువా గాఢాంధకారం లోయలో ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసావే, నాకు కూడా సహాయం చేయి, నన్ను కూడా బలపరచు, నేను నీకు కృతజ్ఞతలై నిన్ను ఆరాధిస్తున్నాయా, సహాయం చేయి అని అడుగు. దేవుడు అద్భుతమైన రీతిగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన సహాయం చేయబోతున్నాడు. దావీదుకు తోడైన దేవుడు నీకు నాకు తోడైండి కృప చూపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు, బలపరుస్తాడు ఆయన. నీకు ఏమి అక్కర్లతో ఉన్నావో, ఏ ఇబ్బందులతో ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో వాడి గురించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి, బిడ్డలను ఆదరించండి. గాఢంధకారపు లోయలో సంచరించే పరిస్థితులు నాలో మాలో ఎన్నో సార్లు మేము చూస్తున్నామయ్యా. మీరే సహాయం చేయండి, ఆదరించండి, ఓదార్చండి, కృప చూపించండి, కనికరించండి. నీ కటాక్షం మీద కుమ్మరించు. దావీదుకు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చావు. ఎంతోమంది గాఢంధకారపు లోయలో ఉన్నప్పుడు ఏమేం చేయాలో తెలియని పరిస్థితి, ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతూ ఉంది. మీరే కృప చూపించి ఈరోజే మా అందరికీ విడుదల దయచేయమని. పాపం, గాఢంధకారపు చీకటి అనే పాపం హృదయంలో ఉంది నాయన. మొట్టమొదటిగా దాన్ని తీసి మాకు వెలుగు చూపించండి. ఇక ముందు దినాలలో కూడా శత్రు సమూహమా ఇంకా విపరీతమైన పరిస్థితులు మార్చమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. వారు ఆదరించబడతారు, దేవుడి యొక్క కృపను పొందుకొని దేవుని మహిమను చూస్తూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై ఉండి దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.